చేస్తానని దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామును ఏం చేశాడు చెప్పండి? పిలిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముకు దేవుడు ఎవరో తెలీదు, దేవుడు ముఖమేమిటో తెలీదు, దేవుడు పేరేంటో కూడా తెలీదు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకనూ అక్కడే రాయబడి ఉంటుంది కదా, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదంట, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. నేను చూపించే ప్రదేశానికి రా, మిమ్మల్ని ఎక్కడికైనా రమ్మంటే ఎక్కడికి వెళ్ళాలో అడుగుతారు, అప్పుడు చెబుతాను నేను, విజయవాడ వెళ్ళాలో మంగళగిరి వెళ్ళాలో అని చెబుతాను. అక్కడికైతే వస్తామని చెప్పి వస్తాం. యాడో మీకు ఎందుకు రండి అంటే, యాడో మీకు ఎందుకు రండి అని ప్రియమైన దేవుని బిడ్డలారా బయలుదేరామనుకోండి, యాడో ఏందో తెలియకుండా ఏం వెళ్తామని ఆగిపోతాం, యాడో ఏందో తెలియకుండా ఎందుకులే అని ఆగిపోతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఇక్కడ అబ్రహాము ఉన్నాడు చూసారా, దేవుడు పిలవంగానే, ఎవరు పిలవంగానే చెప్పండి? దేవుడు పిలవంగానే, ప్రభువు పిలవంగానే, అబ్రహామా నువ్వు వచ్చే, నీకెందుకు నువ్వు వచ్చే. దేవుడు ఆహ్వానించాడు అబ్రహాంని, దేవుడు పిలుచుకున్నాడు అబ్రహాముని, వచ్చే అబ్రహామా. నాకు కొన్నిసార్లు కొన్ని అనుమానాలు వస్తూ ఉంటాయి. ఏమనుమానం వచ్చిందంటే,